2025 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా డిఫెన్స్ మినిస్ట్రీ ఇంకా భారత ప్రభుత్వాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ మీద ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ని కండక్ట్ చేస్తున్నాయి. దీనిలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి ఎంట్రన్స్ ఫీ లేదు. ఈ కాంపిటీషన్లో 3 విన్నర్స్ని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 10,000 రూపీస్ ప్రైజ్ మనీ అందించడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఇంకొక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే టాప్ 200 పార్టిసిపెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ సంవత్సరం ఆగస్ట్ 15న ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో డైరెక్ట్గా పాల్గొనే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. మీరు మీతో పాటు ఒక పర్సన్ని అంటే మీ జీవిత భాగస్వామిని కానీ, గార్డియన్ కానీ, ఫ్రెండ్ని కానీ, రిలేటివ్ని కానీ తీసుకెళ్లొచ్చు. ఈ కాంపిటీషన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ చేసి MYGOV అని టైప్ చేసి సెర్చ్ చేయండి. తర్వాత డిస్ప్లేలో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఓపెన్ అవుతుంది. తర్వాత కొంచెం డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు టాస్క్ల దగ్గర ఫస్ట్ పిక్ కనిపిస్తుంది బ్లాక్ కలర్లో. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అంతా టాపిక్ ఆపరేషన్ సింధూర్ అని. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మేక్ యువర్ కాంట్రిబ్యూషన్ అనే బటన్ కనిపిస్తుంది. మళ్ళీ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్కి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ కాంపిటీషన్కి సంబంధించి స్టార్టింగ్ డేట్ June 1, 2025. లాస్ట్ డేట్ వచ్చేసి June 30, 2025. నెక్స్ట్ డీటెయిల్స్ చూసినట్టయితే యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ 2025, ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇన్ కొలాబరేషన్ విత్ MyGov ప్రౌడ్లీ అనౌన్స్ an insightful and thought provoking essay competition on the theme ఆపరేషన్ సింధూర్ రీడిఫైనింగ్ ఇండియాస్ పాలసీ అగైనెస్ట్ టెర్రరిజం. తెలుగులో చెప్పాలంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ విధానాన్ని పునర్నిర్వచించడం. ఎస్సేని మీరు ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. వర్డ్ లిమిట్ వచ్చేసి 500 to 600 వర్డ్స్. థీమ్ ఆఫ్ ఫోకస్ వచ్చేసి రీడిఫైనింగ్ నేషనల్ సెక్యూరిటీ. తెలుగులో చెప్పాలంటే జాతీయ భద్రతని పునర్నిర్వచించడం. ద రోల్ ఆఫ్ యూత్, యువత యొక్క పాత్ర. యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. ఇండియాస్ కల్చరల్ అండ్ స్ట్రాటజిక్ సోలిడారిటీ, అంటే భారతదేశం యొక్క సాంస్కృతిక వ్యూహాత్మక సంఘీభావం. ప్రైజ్ డీటెయిల్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. గెలిస్తే 10,000 రూపీస్ ప్రైజ్ మనీ ఇస్తారు. లేదా 200 పార్టిసిపెంట్కి వాళ్ళ భాగస్వామ్యులతోటి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డైరెక్ట్గా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారు. ఎలా పార్టిసిపేట్ చేయాలంటే ఇక్కడ లాగిన్ టు పార్టిసిపేట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్స్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు. లేదా మీకు ఆల్రెడీ ఉన్న ఫేస్బుక్, గూగుల్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఈ అకౌంట్స్ అయినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత సబ్మిట్ టాస్క్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఏంటంటే కేవలం భారతీయ పౌరులు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. కేవలం ఇంగ్లీషు, హిందీ భాషలో మాత్రమే మీ ఎస్సే ఉండాలి. ఒక వ్యక్తి ఒక ఎస్సేని మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్గా వర్క్ చేసే ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఈమెయిల్ ద్వారానే మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీకు ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ, లేదంటే నెక్స్ట్ మీరు సెలెక్ట్ అయితే ఈ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గరికి మీకు ఇన్వైట్ చేయడానికి ఒక ఇన్విటేషన్ మీకు ఈమెయిల్ ద్వారానే వాళ్ళు పంపించడం జరుగుతుంది. సో ఈ ఇన్విటేషన్ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు మీతో పాటు వచ్చే వాళ్ళ డీటెయిల్స్ని ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్తో సహా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీతో పాటు 5 years లోపు పిల్లల్ని తీసుకెళ్లే అవకాశం లేదు. అంటే మీతో పాటు వచ్చే వాళ్ళు 5 years కంటే అబవ్ ఉండాలి. ఓకే, సో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ని ఫస్ట్ కామెంట్లో పోస్ట్ చేస్తున్నాను. అక్కడి నుంచైనా మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే వస్తుందా రాదా అన్నది తర్వాత విషయం. సరదాగా 1 hour మంది కాదనుకొని పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ఆల్ ది బెస్ట్.